రాజకీయాల్లో తన జైలు జీవితం చిన్న విరామం మాత్రమే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సెన్సేషన్ కోసం సీఎం కొన్ని కామెంట్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. లగచర్ల భూసేకరణ రద్దు బీఆర్ఎస్ విజయమే అన్నారు. మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. దీక్షా దివస్ లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత మనతో ఉన్నారు. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీ హెల్త్ ఎలా ఉంది? జై తెలంగాణ. అందరం బాగున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు చేపట్టినటువంటి దీక్షా దివస్ సంబరాలను చేసుకోవడానికి అందరం కూడా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. చాలా అద్భుతమైన రోజు. 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజు కాబట్టి ఆ ఒక్క రోజును తలుచుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా స్ఫూర్తి నింపుకుంటున్నటువంటి సందర్భం. మేమందరం కూడా స్ఫూర్తి నింపుకుంటున్నటువంటి సందర్భం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రోజుల తర్వాత మళ్ళీ ప్రజలు మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. ఆ తెలుగు మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వచ్చారు, చాలా సమస్యలు మీద ప్రస్తావిస్తున్నారు. హాస్టల్లో సంబంధించిన విద్యార్థి మృతి పైన కానీ, లగచర్ల ఘటన పైన కానీ, అదాని పైన కానీ అన్ని మీద ఇప్పటి నుంచి పూర్తి యాక్టివ్గా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ ఏంటి? బీసీకి సంబంధించినటువంటి కులగన్న మీద కూడా డెడికేటెడ్ కమిషన్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంశం మీద స్పందించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఉంటుంది. ప్రజల అవసరాలను బట్టి, ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులు బట్టి రకరకాల ఇష్యూస్ టేకప్ చేస్తూ ఉంటాం. కొత్త ఏం కాదు కదా బ్రదర్, జస్ట్ ఒక పాజ్ పడింది. ఎందుకంటే అది ఒక అక్రమంగా కుట్రపూరితంగా మన రాజకీయ జీవితంలో ఒక చీకటి రోజులుగా తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది. డెఫినెట్గా వాటిని అధిగమిస్తాం. మేము రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళం, ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా అద్భుతంగా ప్రజా సమస్యలన్నీ కూడా ఒకటికొకటి మాట్లాడుకుంటూ ముందుకు పోతాం. స్టిల్ మీ పైన ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాత కేసు అనుకోవచ్చు. కొత్తగా మీరు బీసీ కులగణన గురించి వెళ్తున్నప్పుడు కూడా ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి నేత దీంట్లో పార్టిసిపేట్ చేయడం అని, ఇట్లాంటి విమర్శలు ఎట్లా సమాధానం? విమర్శలు వస్తున్నాయంటే అవతల వాళ్ళకి ఏదో భయం అవుతున్నట్టే కదా అర్థం. మనం అది ఆలోచించుకోవాలి. విమర్శలకు భయపడి ఇష్యూస్ని మర్చిపోదు. అల్టిమేట్గా రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ ప్రజలు ఇంపార్టెంట్. మనం మాట్లాడడం వల్ల 10 మంది ప్రజలకు సాయం జరిగితే అది ఇంపార్టెంట్. నా ప్రయత్నం ఎప్పుడు అదే ఉంటుంది. ఇవాళ మీరు కూడా ఆలోచించాలి మీడియా మిత్రులు. 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లా జరగలేదు కదా సంవత్సరం కిందటి వరకు, అది పరిస్థితి లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం అన్నది మా బాధ్యత. అదే పని మేము చేస్తాం. దాంతోపాటు హాస్టల్స్ బాటాను ఒక కార్యక్రమం పార్టీ చేపట్టింది. అందులో భాగంగా మీరేమన్నా పార్టిసిపేట్ చేస్తారో? ఒక మహిళా నేతగా మహిళలకు సంబంధించి గర్ల్స్కి సంబంధించినటువంటి హాస్టల్లో వెళ్ళో పరిశీలించడం, మాట్లాడి ఏమైనా చేయబోతున్నారు? పార్టీ నుంచి సపరేట్గా ఒక కమిటీ వేసి ఒక కార్యాచరణ ఇచ్చినారండి. సో ఆ కమిటీ ఆ కార్యాచరణ చేస్తూ ఉంటుంది. మా దృష్టికి వచ్చినటువంటి అంశాల మీద తప్పకుండా మేము స్పందిస్తాం. లాస్ట్ మొన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, జైలుకి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారు అని చెప్పేసి, ఆ లెక్కన మీరు సీఎం అవుతారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒక విషయం ఆలోచించాలండి. కాంట్రవర్సీ కోసం మాట్లాడి ప్రజల్ని ఏదో టెంపరీగా ఎంటర్టైన్ చేయడం అన్నది సీఎం పని కాదు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే ప్రజల మధ్యలో నిలబడి అసలు సమస్యలు ఏమున్నాయి అన్నటువంటిది ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1 year అయింది వచ్చి, 12 నెలలు అవుతుంది. ఈ 12 నెలల్లో ఆయన మాట్లాడిన ప్రతి నిమిషం కేసీఆర్ గారిని తిట్టడం, ఏ ఒక్క స్పీచ్ ఇచ్చినా అందులో 1000 సార్లు కేసీఆర్ గారు చెప్పని చేయడం, ఉల్టా మీదకి వెళ్ళి ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే ప్రజలకు పనికొచ్చేటటువంటి పరిపాలన సంబంధించిన అంశాలు మాట్లాడతలేదు. మేమేమంటా ఉన్నామంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒక గంభీరమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు పద్ధతిగా మాట్లాడాలి, చక్కటి పనులు చేయాలి. ఇవాళ ఫోకస్ ఎక్కడ పెట్టాలన్నది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీదన, పరిపాలన మీదన ప్రజలు గమనిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి. దీక్షా దివస్ రోజు చివరిగా ఒక పార్టీ విజయం అనుకుంటున్నారా? లగచర్లకు సంబంధించి భూసేకరణ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒకటేంది, 100 నిర్ణయాలు రద్దు చేసుకున్నారు కదా. అదానికి డబ్బులు వాపస్ ఇచ్చారు, లగచర్ల రద్దు చేసుకున్నారు, ఎథనాల్ కంపెనీ రద్దు చేసుకున్నారు, ఇంకోటి చేసుకున్నారు, ఇంకా చాలా వస్తాయి. అట్లేం లేదు. మాది ఉద్యమ పార్టీ, పోరాట పార్టీ. ప్రజలకు కేసీఆర్ గారు మాకు 1 year గ్యాప్ ఇవ్వమని చెప్పారు కాబట్టి మా పార్టీ ఆగింది. కానీ లేకపోతే ప్రజా సమస్యలు ఎండగట్టడంలో వెనక్కి తగ్గేదే లేదు. ఇంకా వెంటబడతాం. తప్పుడు నిర్ణయాలని వెనక్కి తీసుకునేలా చేస్తాం. ప్రజలకు అందాల్సిన ఫలాలు, ముఖ్యంగా పసిబిడ్డలకు హాస్టల్లో భోజనాలు రాకపోవడం, హెల్త్ స్టేటస్ మొత్తం రాష్ట్రంలో ఆగమాగం అవడం, అన్నింటినీ కూడా హైలైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది రాజకీయ జీవితంలో వచ్చింది చిన్న పాజ్ మాత్రమే. ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం. ఇకపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి అనేక అంశాలు, ప్రజలు వ్యతిరేకించే అనేక అంశాలు రద్దు చేసే విధంగా పోరాడతామంటున్నారు ఎమ్మెల్సీ కవిత.